రక్షణ కొండపై అద్భుతమైన ఆశ్చర్యమైన దేవుడు చేసిన తన మహిమ, తన ప్రత్యక్షత నశిస్తున్న ఆత్మలకు రక్షణ కలిగించటానికి, బాధలున్న వారిని విడిపించటానికి పరలోక తండ్రి ఈ స్థలాన్ని ఏర్పరిచాడు. సిలువను గూర్చిన వార్త నశిస్తున్న వారికి ఎర్రితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తివై ఉన్నది. పిల్లరా, తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞగా మనము ఆశతో తన మహిమను చూద్దాం. ఇది పరిశుద్ధమైన, ఇది దేవుని ఆలయం, ఇది పాత చర్చి, ఇది ఒక కొత్త చర్చికి తండ్రి అయిన దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని, అయా ప్రయాసపడి భారం మోస్తున్న నా జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి సులువుగాను తేలికగాను భారముగా ఉన్నది. అందును బట్టి పిల్లారా, మరి ఈరోజు తండ్రి ఇచ్చిన ఈ వాగ్దానానికి తండ్రి ఒక మహిమ, దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, దేవుడు ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు. ఈ లోకములోనికి సృష్టికర్త అయిన దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానాన్ని నెరవేర్చటానికి తన మహిమ మనపై ఉన్నది, తన కృప మనపై ఉన్నది. అందుకే తండ్రిని నమ్ముకొని తండ్రి మార్గములో అడుగు జాడల్లో మనం ఉండుట మనకెంతో ఆశ్చర్య కార్యం. డబ్బు, ధనములు, ఆస్తులు కాదు, కానీ పరలోక దీవెన కొరకు, పరిశుద్ధమైన తన మహిమ కొరకు మనమందరము ఆశ కలిగి ఉండాలని ప్రభు ఇచ్చిన ఈ రక్షణ కొండ, లక్ష్మపురం గ్రామం, ఎల్లారెడ్డి మండలం, కామారెడ్డి జిల్లా. అందును బట్టి మీరందరూ వచ్చి స్వస్థతలు పొందాలి. దేవుని అందు నమ్మకముంచు వారిని సిహోను కొండ వలె ఉంచుతాడు. అందుకే ఈ రక్షణ కొండ పైన మీరందరూ ఈ అద్భుతాలు చూడాలని నమ్మకం మాత్రం ఉంచుము, జీవ కిరీటము అన్నాడు. అందును బట్టి ప్రేమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నానా విధమైన బాధలు, కష్టాలు పడుతున్న వారులారా, మీరందరూ ఈ యొక్క మహిమగల రక్షణ కొండపైన రావాలనని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి నెలాఖరి హాల్నేట్ ప్రార్థన ఉంటుంది. ప్రతి ఆదివారం 11 గంటల నుంచి 2 వరకు ఉంటుంది. దేవుని మహిమ చూడండి. దేవుని యొక్క సన్నిధిలో నీ విశ్వాసం నిన్ను బాగు చెయ్యును అన్నాడు. అందుకే రావాలనని ప్రభు పేరిట తెలియజేస్తూ దేవుడి కొన్ని మాటలు దీవించి తన మహిమలు నడిపించునుగాక.